ఫ్యాక్షన్ చట్రంలో ఇరుక్కుపోయి ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురైన పరిటాల రవి పేరు ఇప్పటికీ రాష్ట్ర ప్రజల నాలుకల్లో నానుతూనే ఉంది. హత్య చేసిందెవరన్నది అందరికీ తెలిసినప్పటికీ కేసు ఎటూ తేలకుండానే 6 ఏళ్లు గడిచిపోయాయి. పరిటాల రవి చిరకాల ప్రత్యర్థి దారుణ హత్యకు గురి కావటం ఈ 6th యానివర్సరీలో ఒక ట్విస్ట్. సాధారణ గృహిణిగా, రాజకీయ నాయకురాలిగా, సహధర్మచారిణిగా పరిటాల రవి లక్ష్యాల రథచక్రాలను భారంగా నడుపుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిటాల సునీత మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఈ 6 ఏళ్ళు మీకు ఎలా గడిచాయండి? మా ఆయన చనిపోయి దాదాపు 6 సంవత్సరాలుగా వస్తుంది. ఈ వర్ధంతి కూడా 6వ వర్ధంతి మేము జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి అంటే ఎప్పుడే అంటే తొందరగా ఈ 6 వర్ధంతులు కూడా మేము జరుపుకుంటున్నాం అనేది అంటే మాకు కొంచెం బాధాకరంగా ఉంది. అంటే ఇంత తొందరగా అంటే పరిటాల రవి గారు చనిపోయినారని 6 సంవత్సరాలు అవుతుందంటే ఎవరు కూడా ఇంతవరకు ఇంకా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎంతసేపు మేము ఇంకా ఉన్నారు అనే దేశంతోనే ఉన్నాం, కానీ చనిపోయినారనేది ఇంకా ఎవరు ఇంకా మర్చిపోలేకనే 6 సంవత్సరాలు కూడా గడిచిపోతా ఉంది. అంటే 6 ఏళ్ళు ఎట్లా గడిచింది అసలు? ఆయన లేని 6 ఏళ్ళు మీరు ఎలా ఊహించుకుంటారు? ఆయన లేడు అని అయితే మాత్రం మేము ఎవరు కూడా ఊహించుకోలేదు. అంటే ఆయన ఉన్నారని అంటే ప్రజలంతా కూడా మా అన్న రవి అన్న లేకపోయినా రవి అన్నలాగా మీలో మా రవి అన్నని చూసుకుంటున్నామని వాళ్ళు ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇస్తున్నారు. కాబట్టి నేను కూడా 6 సంవత్సరాలు ఇది తొందరగా ఇది గడిచిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు కాబట్టి ఏ లోటు ఏ ఇబ్బంది లేకోకుండా నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి కూడా నన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఎంతోమంది పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత నామినేషన్ వేసినప్పుడు కూడా చాలామంది కార్యకర్తలు కూడా దాదాపు 6 మంది 7 మంది కార్యకర్తలను కూడా అక్కడ ఫైర్ చేసి చంపారు. అప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నన్ను కూడా ఏ వర్కులు ఇంతవరకు నాకు అభివృద్ధి చేయాలా, వర్కులు కావాలని కూడా అడుక్కోకుండా మా అన్న రవి అన్న ఉన్నారనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు ఆయన లక్ష్యాలు ఏంటి అసలు? చాలామంది అనుకుంటున్నారండి పరిటాల రవి ఆశయాలు నేను నెరవేరుస్తాను అని ఫస్ట్లో నేను అనేదాన్ని. అప్పుడన్నీ ఆశయాలు నెరవేరుస్తానంటే చాలామంది ఏదో హత్యలు అవి ఇవి అనుకున్నారు. మా ఆయన ఆశయాలు అంటే చాలా గొప్పవండి. మా ఆయన ఆశయాలంటే ఎంతోమంది పేదవాళ్ళకి పెన్నెండ్లు చేయాలా, అదేవిధంగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయితే పెద్ద చదువుకునే వాళ్ళకి కూడా చదువులు ఎడ్యుకేషన్ పరంగా కూడా చేసేవారు. ఎందుకంటే ఎడ్యుకేషను తనకి లేదు మాకు ఇద్దరికీ లేదు కాబట్టి చదువుకునే పిల్లలు అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి చదువుకునే పిల్లలను కూడా ఎంతోమందిని అభివృద్ధి కూడా చేశారు. ఎంతోమంది పేదవాళ్ళు ఆడపిల్లలకు పెన్నెండ్లు చేయకోకుండా కాలంలో కూడా మా అనంతపురం జిల్లాలో వర్షాలు రాకోకున్నప్పుడు ఎంతోమంది పెన్నెండ్లు కూడా చేయలేదు. బీదవాళ్ళ ఇంట్లో పెన్నెండ్లు 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన చాలామంది పిల్లలు కూడా పెన్నెండ్లు చేయనప్పుడు తన తండ్రిగా అనుకొని చాలామంది పేదవాళ్ళందరికీ కూడా పెన్నెండ్లు చేసిన ఘనత కూడా ఒక పరిటాల రవికే దక్కిందని కూడా మేము అనుకుంటాం. అంటే నేను చెప్పడం గాను బయట ప్రజలందరూ అనే మాట నేను చెప్తున్నానండి. అంటే పరిటాల రవి హత్య తర్వాత మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. అంటే ఆయన రాజకీయాలను చూశారు, ఇప్పుడు రాజకీయాలను చూస్తున్నారు. దానిలో ఉన్నటువంటి మార్పులు ఏంటి? ఇప్పటి రాజకీయాల్లో ఉన్నటువంటి తేడాలు ఏంటి? అప్పుడు రాజకీయాలు అయితే నాకు తెలియదండి. మా ఆయన ఉన్నప్పుడు ఎంతసేపు వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించడం, వచ్చిన వాళ్ళతో మర్యాద చేయడం, మాట్లాడడం అంతేగాని మా ఆయన ఎక్కడ పడుకున్న ఏదైనా పని మీద ఉన్నా కూడా కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చి పంపించేదాన్నే. కాబట్టి అప్పుడు రాజకీయాలు అయితే నాకు అంత పెద్ద అనుభవం కూడా లేదు. అప్పుడు రాజకీయాలు అంటే ఎంతోమంది బయట వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటున్నాం మేము. బయట అంటే ఇంతకు ముందు ఉండే రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పటికి చాలా తేడా ఉన్నాయని కూడా అంటున్నారు. ఎంత తేడా ఉన్నా మా వాళ్ళు మాత్రం ప్రజలైతే మాత్రం నాకు ఏ లోటు ఏ ఇబ్బంది లేకోకుండా కూడా నన్ను చూసుకుంటున్నాను. అంటే ప్రజలు ఆయనను ఆదరించినట్టుగా మిమ్మల్ని ఆదరిస్తున్నారా? నియోజకవర్గ ప్రజలే కావచ్చు, అలాగే అనంతపురం జిల్లా ప్రజలే కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవి ఒక నియోజకవర్గానికి, ఒక పల్లెకి, ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకే కాదు ఆయన మన రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవి పేరు పొందిన వ్యక్తి కాబట్టి ఆయన భారీగా నన్ను ఎక్కడ పోయినా కూడా ఆదరిస్తున్నారండి. ఎక్కడైనా మీటింగులకు వెళ్ళినా ఏ జిల్లాకు పోయినా కూడా ఒక పరిటాల సునీతగా నన్ను ఆదరించారు, కానీ పరిటాల రవి భార్య వచ్చిందని నన్ను మాత్రం చాలా అంటే ఒక ఎమ్మెల్యే ఇక్కడ కాకుండా పరిటాల రవి భార్యగా నన్ను చాలా బాగా ఆదరిస్తారు. అనంతపురం జిల్లా అంటే ఒక ఫ్యాక్షన్ జిల్లా, అలాగే పరిటాల రవి అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్. ఆయన భార్యగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనంతపురం ప్రజలు? పరిటాల రవి అంటే ఫ్యాక్షన్ లీడర్ అని మీకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ మా ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదని కూడా నేను చెప్పగలండి. నేను కాదు, అందరూ కూడా చెప్పగలరు.
రక్త చరిత్ర సినిమాకు సంబంధించి ఆయనను ఒక హీరోగా చూపించారు. నిజ జీవితంలో అలాంటి రోలే నిజంగా ఆయన ప్రదర్శించారు. రక్త చరిత్ర సినిమాలో మా ఆయన చూపించింది 10% చూపించండి, ఇంకా 90% ఆయన చూపించాలి. ఇంకా చూపించలేకపోయినారు రామ్ గోపాల్ వర్మ గారు అని కూడా అంటే సినిమాకు సంబంధించి ముందుగా ఆయన మిమ్మల్ని కలవడం జరిగింది. నిజ జీవితంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన మీ నుంచి తీసుకోవడం జరిగింది. నిజంగా ఆ సినిమాలో ఆ రోల్ చూపించలేదంటారా? మమ్మల్ని అడిగి ఏం తెలుసుకోలేదండి. వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు. మా ఇంటికి ఎవరన్నారని గౌరవంగా నేను ఆహ్వానించడం అంటే ఇప్పుడు కాదు, మా మామయ్య కాలంలో నుంచి ఉన్నారు. మా ఇంటికి ఎవరైనా రాని, ఒక శత్రువు వచ్చినా నా ఇంటికి గడప దాటుకొని వస్తే ఆ శత్రువు కానీ మేము మర్యాదలు చేసి పంపించే కుటుంబం కాబట్టి అట్లా ఆ విధంగా మా ఇంటికి వచ్చినారైనా భోజనాలు పెట్టి పంపించినాం, అంతేగాని మా స్టోరీ అంతా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను తీయాలంటే, మా ఆయన సినిమా తీయాలంటే ఇంకెంతో బాగా నేను తీసుకోవాలి. ఎత్తుటితో సమాతో కక్షలై సమరం కాటికి రాపయనం. ఎన్టీ రామారావు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించారు. పరిటాల రవిని అడ్డం పెట్టుకొని రాయలసీమ జిల్లాల్లో ఆయన కొంత ఇది చేశారనేటువంటి ప్రధానమైన ఆరోపణ. దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అది ఎవరో ఏదో మాట్లాడుతున్నారండి, దానికంతా మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటానండి. మా ఆయన పరిటాల రవి గారు ఫ్యాక్షన్ లీడర్ కాదు, అంతకన్నా పెద్ద ఆయన అట్లాంటివి అంటే కూడా దూరం పెట్టేస్తారు. ఒక సూడో నక్సలైట్ పరిటాల రవి అనేటువంటిది ఉంది. పరిటాల రవి భార్యగా మీరు దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? మా ఆయన అంటే ఇంకా మా ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, మేము ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటే నేను దాని అన్నిటికీ సమాధానం చెప్పదలుచుకోలేదండి. ఈ 6వ వర్ధంతి ఒక కొత్త కోణంలో వెళ్తోంది పరిటాల రవికి సంబంధించి. దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రేపు జరగబోయేటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఎంతమంది ప్రజలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది? నేను మా ఆయన వర్ధంతి 5 వర్ధంతులు బాగా ఘనంగా కూడా నేను చేయించానంటే, అంటే నేను చేయడం కాదు, ప్రజలందరూ వాళ్ళంతకు వాళ్ళు వాలంటీర్స్గా వచ్చి వాళ్ళ అన్న పరిటాల రవి గారు సమాధి దగ్గర కూడా నివాళులు అర్పించిపోయారు. ఈ 6వ వర్ధంతి కూడా నేను కూడా మామూలుగా సింపుల్గా చేసుకోవాలంటే ఇంకా మామూలుగా చేసుకుందామని కూడా అనుకున్నా. కానీ 6వ వర్ధంతి బయట అంటే పరిటాల అభిమానులు అయితేమి, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు అందరూ కూడా మా అనంతపురం జిల్లానే కదా, వేరే రాష్ట్రం నుంచి కూడా అంటే అమెరికా నుంచి కూడా చాలామంది కూడా ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి ఈ 6వ వర్ధంతి మాత్రం మీరు చాలా ఘనంగా కూడా నిర్వహించాలి, మేమందరూ వచ్చి అక్కడ శ్రద్ధాంజలి కట్టించాలని వాళ్ళ కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకే, అభిమానులు ప్రజల కోరిక మేరకే నేను ఈ వర్ధంతి చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నాను. చాలామంది మేమైతే ఒక 50,000 మందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బయట జనాలు అయితే 1,00,000 మందికి దాటొచ్చు అని కూడా చెప్తున్నారు. మరి మేమైతే 1,00,000 మంది దాకా మేము అన్ని ప్రిపేర్ కూడా అయినాం. ఒక 50,000-60,000 మందికి భోజనాలు అన్నీ కూడా రెడీ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది వచ్చే మూమెంట్లో ఉంటే ఒక 1,00,000-1,50,000 మందికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏ ఇబ్బంది కలగకుండా, ఏ లోటు లేకోకుండా పరిటాల అభిమానులు అందరూ వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్స్గా వచ్చి భోజనాలు వడ్డించే దాంట్లో మొదలుకొని అన్ని రకాలు వాళ్ళే చేస్తున్నారు. పరిటాల రవిని ఒక దేవుడిగా చాలామంది కొలుస్తారు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజలు. అంటే ఒక భార్యగా ఆయనను మీరు ఏ విధంగా ఈ అభిమానాన్ని చూసి మీరు ఏ విధంగా ఇప్పుడు అర్థం చేసుకుంటారు? నేను మా ఆయన్ని దేవుడి కన్నా గొప్ప ఆయన మా ఆయన అని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆయన భార్యగా అంటే ఇంకెన్ని జన్మలు ఎత్తినా మా పరిటాల రవి భార్యగా పుట్టాలనేది కూడా నాకు కూడా ఒక కోరిక అనేది అది ఉండిపోయిందండి నా మనసులో. మా ఆయన ఎప్పటికీ దేవుడేనండి. దేవుడు కాబట్టి ఆయన కార్యక్రమాలు కూడా ఆయన పైనుండే ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాడని అనిపిస్తుంది. ఆయనకు సంబంధించి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు? పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత
మన కర్నూలు జిల్లాలో వరదలు వచ్చి చాలా గ్రామాల్లో కూడా నష్టపోయినాయండి. నిర్జూరు బావాపురం 2 గ్రామాలు కూడా దత్తత తీసుకొని పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆ గ్రామాల్లో బురద ఇవన్నీ ఉంటే జేసీపీలు అన్ని పెట్టి తీసేపించి అన్ని క్లీన్ చేపించిన తర్వాతే ఆ గ్రామంలో ఆ విలేజెస్కి అందరూ పోయారు. మా ట్రస్ట్ ద్వారా అన్ని రకాల అంటే ఒకటి ఇది అనుకోకుండా చిన్న అంటే ఒక పౌడరు బొట్టు దువ్వంతో మొదలుకొని అన్నీ వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేస్తామండి. దాదాపు నెల రోజులు వాళ్ళు తినే ఫుడ్ అంతా కూడా మేము ట్రస్ట్ ద్వారా కూడా అందించినాం. ఇంకా చూస్తుంటే ఎంతోమంది వాటర్ ప్లాంట్ అంటే మా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉందండి. మా జిల్లాలోనే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే నా నియోజకవర్గంలో దాదాపు 8 వాటర్ ప్లాంట్లు కూడా పెట్టి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాటర్ కూడా అందిస్తున్నాము. ఇంకా చూస్తే మళ్ళీ మొన్న అంటే జనవరి 24వ తారీఖు మేము ఒకటి అనౌన్స్ చేస్తాం, మాస్ మ్యారేజెస్ చేస్తామని కూడా చెప్పాం. ఆ మాస్ మ్యారేజెస్ కూడా జూన్ 2 కూడా చేస్తామండి ట్రస్ట్ ద్వారా. మీ కుటుంబ సభ్యులకు సంబంధించి పిల్లలను ఎటువైపు తీసుకువెళ్ళే ప్రయత్నంలో మీరున్నారు? నా పిల్లలు 3 పిల్లలు, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారండి. ఎడ్యుకేషన్ ఫస్ట్, ఎడ్యుకేషన్ తర్వాత ఇదండి. అంటే వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగానే చూస్తారా, రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఒక తల్లిగా ఎవరైనా ఆలోచన చేసేది ఒకటి అండి, తన పిల్లలు బాగా చదువుకోవాలా, 10 మందికి సేవ చేయాలనే ఎవరికైనా కాలు ఉంటుంది. నా పిల్లలు కూడా, నేను కూడా అదే అనుకుంటాను. ఒక తల్లిగా నేను చెప్పడం ఏమంటే పిల్లలు బాగా చదువుకోవాలా, ఎడ్యుకేషన్లో ముందుండి బాగా చదువుకొని 10 మందికి సహాయపడేటట్లు నా పిల్లలను పెంచుతున్నానండి. ఇరవై రోజుల క్రితం ఒక దారుణ హత్య జరిగింది. దాని వెనకాల మీ ప్రమేయం ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. నేను దీని గురించి మాట్లాడదలుచుకున్నాను. కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. మీ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో పనులు నేను కూడా చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. కొన్ని పనులు కూడా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నియోజకవర్గం అంటేనే సపరేట్ పెట్టేస్తున్నారు. జిల్లాలోనే పెనుగొండ నియోజకవర్గం ఇంతకుముందు అదే విధంగా చేస్తారు. ఏదైనా వర్క్స్ ఏదైనా చేయాలంటే కూడా నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు రాప్తా నియోజకవర్గం వచ్చిన తర్వాత చాలామంది సునీతమ్మకి ఏదన్నా గ్రాంట్లు ఇవన్నీ రిలీజ్ చేస్తే కూడా ఏదన్నా అభివృద్ధి చేస్తుందామని భయంతో, మళ్ళీ నెక్స్ట్ కూడా ఆమెని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని భయంతో నా నియోజకవర్గంకి వచ్చే ఏదన్నా గ్రాంట్స్ కానీ నాకు రానికోకుండా చేస్తున్నారు. ఇది మాత్రం నేను కూడా 2-3 సార్లు సీఎం గారిని కూడా కలిసాం. వాటర్ సమస్య కూడా నాకు ఎక్కువ ఉంది, ఈ సమస్యను తీర్చానని 2-3 సార్లు సీఎం గారిని, రోడ్ల విషయం అన్నీ తెలిస్తే కూడా ఇంతవరకు నాకు ఏదైతే చేయలేదండి. మరి ఎందుకో నా నియోజకవర్గాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు. ఎంతసేపు వాళ్ళకి ఈమెకి ఏంది చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఈమెను ఓడిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు నా మాకు సపోర్ట్ ఉన్నారనేది మాత్రం మర్చిపోతున్నారు. దీనికి సంబంధించి మీ పార్టీ పరంగా దీనికి సంబంధించి ఏమైనా చేయాలనేటువంటి ప్లాన్ ఏమైనా ఉందా? మా పార్టీ పరంగా అంటే మా గవర్నమెంట్ వస్తుందని మాకు కూడా ఆశ ఉంది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనైతే ఏం చేయాలనుకున్నా అవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా చేసే రోజులు కూడా దగ్గరే ఉన్నాయని కూడా మేము అనుకుంటున్నాం. ఈ రాయలసీమ జిల్లాలన్నిటిని సంబంధించి మీరు ఇవ్వబోయేటువంటి మెసేజ్ ఏంటి? ఫ్యాక్షన్లు అంటే మా అనంతపురం జిల్లాలోనే ఫ్యాక్షన్ లేదండి. అంటే కొంతవరకు ఉంటుంది, అసలు లేదని అయితే నేను కూడా చెప్పలేకపోను. టీవీ ఛానల్లోను, పేపర్లోను, బయట పబ్లిక్లో అనుకునేంత ఫ్యాక్షన్ అయితే మా అనంతపురం జిల్లాలో కూడా కనిపించలేదండి. వేరే జిల్లాలో ఎక్కడ ఉందేమో తెలియదు కానీ మా జిల్లాలో అయితే లేదు. లేకోకుండా ఫ్యాక్షన్ లేకోకుండా అభివృద్ధి పక్క పోతే కూడా బాగుంటుందని కూడా నేను కూడా అనుకుంటున్నాను. అభివృద్ధి చేయాలా, ప్రజలందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తే కూడా చాలా సంతోషిస్తుంది. మీరు ఆ దిశగా ఏమైనా ముందుకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? నా వరకు నేనైతే చేయగలను, కానీ అందరికీ కూడా మా పార్టీ తరఫున అయితే మేము కూడా చెప్పగలను. ఫ్యాక్షన్లు దీనిలన్నిటికీ మేము అందరూ కూడా దూరం ఉన్నారు, ఎప్పుడూ దూరం ఉన్నాము. ఎంతసేపు మేము పేదలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో అందించాలనే దాని మీద మేము. పరిటాల రవి రాజకీయ జీవితంలో కొన్ని విషయాల్లో మీరు విభేదించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి, దీని మీద మీరు ఏమంటారు? కొన్ని విషయాలకు సంబంధించి మీరు విభేదించారు, ఆయన చేసేటువంటి పనుల్లో కొన్ని మీరు విభేదించారు అని. నేను అట్లాంటివి అయితే ఏం లేదండి. విభేదాలు నాకి మా ఆయన అంటే అట్లాంటివి అయితే లేదు. అంటే కొత్తగా రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఇది చేయగలనా అనేటువంటి ఆలోచన ఏమైనా ఉండిందా మీకు అప్పుడు?
ఫస్ట్లో ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే నేను కూడా నాకు ఎమ్మెల్యే కావాలని ఇంట్రెస్ట్ అయితే నాకు లేదండి. అప్పుడు పరిటాల అభిమానులు కార్యకర్తలు అందరూ ముందుండి వాళ్ళే నడిపించినారు. ఆ 4 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయిందో కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా కొంచెం భయంగా అయితే భయం ఉంది. వీళ్ళకి ఏదన్నా నేను పనులు చేయగలనా లేదా, మళ్ళీ మా ఆయనకి ఏదన్నా చెడ్డ పేరు తెస్తానా అనే భయం అయితే నాలో ఉండింది. కానీ ఏ రోజు నా పెనుగొండ నియోజకవర్గం ప్రజలు నాకు ఇబ్బంది లేకోకుండా నన్ను ప్రెజర్ చేయకోకుండా నన్ను ఎంతో వాళ్ళు అన్నగానే నన్ను గౌరవం ఇచ్చి చేసుకున్నారు. కానీ నాకు ఇది కావాలి అది కావాలని ఏ రోజు నన్ను అడిగింది. తెలుగుదేశం పార్టీలో మీ ఆదరణ ఏ విధంగా ఉంది? తెలుగుదేశం పార్టీలో మా ఆదరణ ఎప్పటికీ బాగుంటుందండి. మా ఆయనకి ఏ విధంగా ఆదరణ ఇచ్చినారో అదే ఆదరణ నాకున్నాను. ఇంకా ఎక్కువైనా అంటే మహిళ కాబట్టి ఇంకా బాగా రవ్యన్న మా అన్న భార్య అని ఇంకా బాగా ఎక్కువైనా నన్ను చూసుకుంటాను. ఆయన యొక్క ఆశయాలను ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళేటువంటి ఆలోచన? మా ఆయన ఆశయాలంటే ఎంతోమంది పేదవాళ్ళకి తనకి దగ్గరుండి అన్ని పనులు చేయాలనేది కూడా ఆయన ఆశ. ఆ ఆశయాలు కూడా నేను కూడా నా ప్రాణం ఉన్నంతసేపు నేను కూడా ఆశయాలు కొనసాగించేదానికి ముందుంటాను. ఇప్పుడు ట్రస్ట్ కూడా పెట్టాం కాబట్టి ట్రస్ట్ ద్వారా ఇంకా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలనుకున్నాం. ఇంకా కొంతమంది మా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరితో మాట్లాడి ట్రస్ట్ ద్వారా ఏం చేయాలనే దాని మీద మేము చేస్తాం. ఎక్కువ వైద్యం విద్య దీని మీద ఎక్కువ మేము ఫాలో అవుతాం. మీరు ఎక్కువ టైం హైదరాబాద్లో ఇటు ఊర్లో కూడా ఉంటారు, వచ్చినప్పుడల్లా కూడా ఈ ఘాటును చూస్తూ ఉంటారు, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను ఎక్కువ టైం అంటే ఒక సంవత్సరంలో ఒక నెల రోజులు హైదరాబాద్లో ఉంటానేమో, కానీ మొత్తం రోజులంతా ఇక్కడ మా ఆయన. ఎందుకంటే ఎక్కడ అనంతపూర్ పోయినా హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం అయితే మా ఊరు చేరుకుంటాను. అనంతపురంలో ఉంటే 10 నైట్ 11 అయినా మా ఊరు చేరుకుంటాను. మా ఊర్లో ఉంటే మా ఆయన దగ్గర ఉన్నట్ల నాకు ఫీలింగ్ కాబట్టి నేను ఇక్కడే ఉంటానండి. అనంతపూర్లో వెంకటాపురంలోనే ఉండిపోయింటాం మేము. అంటే ఘాటు చూసినప్పుడల్లా ఎవరికైనా భర్త లేకపోతే ఎన్ని బాధలు పడతాం అనేది అందరికీ తెలుసుంటుంది. నాలాంటి భర్త పోగొట్టుకునే వాళ్ళందరికీ అది తెలుసు. మా ఆయన ఫోటో చూస్తేనే ఘాటు చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ కూడా కలుగుతుంది. మీ వారసత్వం ఇలా ఎవరిని కొనసాగే అవకాశం ఉందా, మీ రాజకీయ వారసత్వం? అదైతే మేము ఇంతవరకు ఇంకా ఆలోచించాలి. నా పిల్లలు అయితే చిన్నోళ్ళు చదువుకుంటున్నారు, అంతేగాని ఇంకా రాజకీయాలు అంటే ఇంకా చాలా టైం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. పరిటాల రవి హత్య జరిగి 6 ఏళ్ళు పూర్తి కావచ్చింది, వర్ధంతి జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఆయన భార్య సునీత చూసుకుంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో అరవింద్ శర్మ, NTV, వెంకటాపూర్, అనంతపురం.